ఎవరు ఈ లోకంలో ఎవరికి అన్నదమ్ములున్నా అక్క చెల్లెలున్నా బంధుమిత్రాదులున్నా మరి ఆలుపిల్లలు ఉన్నా చివరికి వెళ్ళిపోయేటప్పుడు ఎవరికి ఎవరు లేరు. కడసారి కాటి వరకు సాగనంపుతారు. ఆ తర్వాత బంధాలు అన్నీ అయిపోయాయి, తెగిపోయాయని మానవుడు మరి ఆడికే కాలు చేతులు మరి తలస్నానం చేసి విడిచిపెట్టేస్తారు. చూశారా, బ్రతికున్నప్పుడు 20, 30, 40, 50 సంవత్సరాలు ఎంతో ప్రేమతో ఒకరికి ఒకరి అనురాగంతో బతికిన ఈ మానవుడు చనిపోయిన వెంటనే నీవెవరో నేనెవరో, ఈయన ఎవరు చనిపోయాడు, ఈయన ఎవరు డెడ్ బాడీ, ఈయన ఎవరు ఇక మనకు లేడు అంటాము. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, నీవు ఉన్నావు, నీవు సజీవుడివే, నీలో ఉన్న ఆత్మ అది ఎన్నటికీ నాశనము కానిది. చూశారా ప్రియులారా, ఇంతవరకు మనము ఏమనుకుంటున్నాం, మనిషికి నడిపించేది ఒక గాలి అనుకుంటున్నాం. అవును, మట్టి మట్టిలో కలిసిపోతుంది, గాలి గాల్లో కలిసిపోతుందని మరి మానవుడు అనుకుంటున్నాడు. ఎందుకంటే గాలి కాదు మనలో ఉండింది, ఆత్మ. ఆత్మ అండి. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఆత్మ ఉన్నంత వరకు శరీరము చక్కగా లేస్తుంది, ఉదయకాలమే పళ్ళు తోముతాము, స్నానం చేస్తాము, శుభ్రత అయిపోతాము, మంచి డ్రెస్ వేసుకుంటాము, చక్కగా మన పనులకు మనము నిమగ్నమైపోతాము. అదే ఆత్మ మనలో నుంచి బయటికి వెళ్ళిపోతే మనలో ఏ స్పర్శ ఉండదు, కాలు ఆడదు, చెయ్యి ఆడదు, మరి కళ్ళతో చూడలేము, నోటితో మాట్లాడలేము. కానీ పెంచిన తల్లి కూడా, నాయనా నీకు 30 సంవత్సరాలు పెంచాడురా బాబు, లేరా నాయన అంటే కూడా లేడు. ఒక్కసారి మాట్లాడు నాయన, నాతో ఒక్కసారి మాట్లాడరా అంటే కూడా మరి మాట్లాడలేడు. కారణం అయిపోయింది. ఈ భూమి మీద నీ తల్లి గర్భంలో నీకు ఇచ్చిన దినాలు అయిపోయాయి. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, మరి 139వ కీర్తనలో, నా అంతరంగమును కలుగజేసిన వాడవు నీవే, నా అంతరింద్రియములు కలుగజేసిన వాడవు నీవే, నా తల్లి గర్భంలో నేను పుట్టిన విధానము మరి చూడగా భయమును వణుకును నాకు పుట్టుచున్నవి. నిజమే కదా, తల్లి గర్భంలో నవ మాసాలనగా 9 నెలలు ఉమ్ము నీటిలో మరి మానవుడు కొట్టుమిట్టాడుతున్నాడు. కానీ దానికి ఏ తల్లి మరి భోజనం పెట్టలేదు, ఏ తండ్రి వాటికి నీరు తాపలేదు. 9 నెలలు ఆ గర్భములో దేవుడు మరి చక్కగా మరి పెంచాడండి. బయటికి వచ్చిన మానవుడు గాలి పీల్చుకుంటున్నాడు, మరి ఆహారం తింటున్నాడు, ఆకాశం నుండి వచ్చిన వర్షాన్ని అనుభవిస్తున్నాడు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, నక్షత్రాలు, భూమి అన్నీ కనుగొన్నాడు. కనుగొనిన తర్వాత పుట్టి తెలుసుకున్నాడు ఈ లోకం ఉందని. మరి ఒకసారి మరణించిన తర్వాత 2 లోకాలు ఉన్నాయని ప్రభువే సెలవిస్తున్నాడు. ఒకటి స్వర్గము, ఒకటి నరకం అండి. ఆ స్వర్గము నరకం చేరాలంటే ఈ శరీర క్రియలు చాలా చేశాము. ఈ శరీర క్రియల వలన మానవుడు స్వర్గాన్ని కోల్పోతున్నాడు. ఎందుకంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, 3 రాళ్ల ముచ్చట ఈ జీవితం నీకేముంది, తాగుము, తినుము, పాపము కాని అది పుణ్యము కాని ఏదైనా కాని నువ్వు చేసే పనులు నువ్వు చేసి ఈ శరీరాన్ని నువ్వు చక్కగా మరి పెంచుకో అంటుంది. శరీరం ఒకసారి నట్టెట్లో ముంచిపోతుంది. ఆత్మ బయటికి వెళ్ళగానే అందగాడమైనా, ఆటగాడమైనా, పోటుగాడమైనా, మాటకారివైనా, మరి ఎవరివైనా సరే ఎంత తెలివితేటలున్నా శరీరము కేవలం నిష్ప్రయోజనం. శరీరము కేవలం నిష్ప్రయోజనం అంటుంది దేవుని వాక్యం. చూశారా ప్రియులారా, మరి శరీరాన్ని ప్రేమించిన మనము ఆత్మను కోల్పోతున్నాం. ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అట్టి పరలోక రాజ్యానికి వెళ్ళాల్సిన ఆత్మ నరకానికి, అగ్నిగుండానికి జారిపోతుంది. అదేనండి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పింది. ఈ 2026 సంవత్సరాలు వచ్చే మతం మార్చడానికి కాదు, కులం మార్చడానికి కాదు, మనుషుల హృదయంలో ఉన్న పాపమును తీసివేసి పరలోక రాజ్యం చేర్చడానికి వచ్చిన మహనీయుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. అందుకే ఈ లోకంలో ఆయన మానవుడుగా జన్మించి నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరని సవాలు విసిరిన వ్యక్తి ఎవరైనా అంటే యేసుక్రీస్తు. అందుకే ఆయన సమాధి చేయబడ్డాడు. మనుషులందరి పాపముల కొరకు ఆయన రక్తము కార్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమున సజీవుడుగా లేచి సమాధిని గెలిచి లేచిన దేవుడు ఆయన నిన్ను పిలుస్తున్నాడు. రేపేమి సంభవించునో మీకు తెలియదు.
మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపో ఆవిరి వంటి వారిని దేవుని వాక్యం చెల్లిస్తుంది. సోదరి సోదరులారా, కోపడదు. ఏమీ లేదు, మనం నిన్నటి వారమే, రేపటి వారమే, ఏమీ మనకు రాదు. మన ఎంత ఏమీ తీసుకోపోలే, కానీ ఒకటి మాత్రం వాస్తవం, మన పాపములు విడిచిపెట్టి పరలోక రాజ్యం చేరుటయే ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చిన మాట. ప్రభువా, పాపినైనా నన్ను క్షమించుమని నీ హృదయపూర్వకంగా అంటే చాలు. నీ కులం మార్చుకోవద్దు, నీ మతం మార్చుకోవద్దు, నీ హృదయంలో ఉన్న పాపమును తీసివేసుకొని పరలోక రాజ్యం చేరాలని ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. మరి ఈ చక్కటి మాటలు మీరు విని మీరు హృదయం మార్చుకొని పరలోక రాజ్యం చేరుకుంటారని సూదిరెడ్డిపల్లె గ్రామ ప్రజలకు ఈ చక్కటి శుభవర్తమానం ఉదయకాలము అందజేస్తున్నాం.